అందరికీ నమస్కారం నమస్కారం అండి. హిందీ నేర్చుకుందాం రాకి స్వాగతం అండి. కిందటి భాగంలో మనం నమస్తే నమస్కారం గురించి నేర్చుకున్నాం కదండి. ఈ భాగంలో అయితే మనం ప్రణామని ఇంకా మరికొన్ని విషయాలు నేర్చుకుందామండి. సరేనండి, అందరూ రెడీ అయినా? ఓకే. ప్రణామ్ మామీజీ. చూసారా, నేను మా మేనత్త గారిని ప్రణామని పలకరించాను. అంటే ప్రణామని ఎప్పుడు ఇస్తామంటే ఎవరైనా వాళ్ళని గౌరవంగా మనం ఎవరైనా పలకరించాలంటే ప్రణామం ఉపయోగిస్తామండి. प्रणाम मामी जी, प्रणाम मामा जी, प्रणाम माता जी, पिताजी प्रणाम మా పితాజీ, ప్రణామ్ దాదాజీ దాదీజీ. అలా పెద్దవాళ్ళని ఎవరినైనా అంటే అమ్మమ్మలు తాతయ్యలు పెద్దవాళ్ళు అందరూ ఉంటారు కదండి, అందరినీ మనం ప్రణామని సంబోధించవచ్చండి. ఓకే. తర్వాత మనం ఎవరైనా పలకరించినప్పుడు మనం ఇంకా తర్వాత ఏమంటామండి? ఎలా ఉన్నారు మీరు, ఎలా ఉన్నారు అని అడుగుతాం కదండి. ఎలా ఉన్నారు, బాగున్నారా అని పలకరిస్తాం. కాబట్టి ఇప్పుడు మనం ఎలా పలకరించుకోవాలో నేర్చుకుందాం. ప్రణామ్ మాబీజీ, कैसे हैं आप? చూసారా, कैसे हैं आप అని నేను అడిగాను కదండి. దాని అర్థం ఏంటంటే कैसे हैं आप అంటే ఎలా ఉన్నారు మీరు. कैसे అంటే ఎలా ఉన్నారు, ఆప్ అంటే మీరు, ఎలా ఉన్నారు మీరు అన్న అర్థం వచ్చింది కదండి. దానికి సమాధానంగా ఏమన్నారు మీరు? మే ఠీకు అంటే నేను బాగున్నాను అని చెప్తున్నారు మాట అండి. ఇప్పుడు తర్వాత తర్వాత ఏమంటాం? తుమ్ कैसे हो అంటున్నారు. అవి నన్ను అడుగుతున్నారు చూడండి. నువ్వు ఎలా ఉన్నావు అని నన్ను అడుగుతున్నాను. తుమ్ कैसे हो అంటే నువ్వు ఎలా ఉన్నావు అని. అంటే తుమ్ అంటే అక్కడ నువ్వు అని అర్థం వస్తుందండి. అంటే నువ్వు అనడానికి మనం తుమ్ అని ఉపయోగించాలండి అక్కడ. ఓకేనండి. మే ఠీక్ హూ మామీజీ, నేను బాగున్నాను అని చెప్తున్నాను చూడండి. మే ఠీక్ హూ, మే ఠీక్ హూ మామీజీ. ఘర్ మే సబ్ లోగ్ కైసే హే? అంటే ఘర్ అంటే ఇల్లు కదండి. ఇంటి దగ్గర అందరూ ఎలా ఉన్నారు అని అడగడానికి మనం ఏమంటామండి? ఘర్ పే సబ్ లోగ్ కైసే హే, ఎలా ఉన్నారు అందరూ అని అడుగుతున్నాను అనమాట. దానికి అచ్చే హే, అందరూ బాగున్నారు. ఘర్ మే సబ్ లోగ్ అచ్చే హే అంటే సబ్ లోగ్, గర్ అంటే ఇంట్లో కదండి, ఈ గర్మే అంటే ఇంట్లో, సబ్ లోగ్ అంటే అందరూ, అందరూ ఇండ్రు బాగున్నారు. అంటే సబ్ అంటే అందరూ అనడానికి సబ్ అని ఉపయోగిస్తామండి. ఇప్పుడు మేమిద్దరం మీ అందరికీ నేర్పిస్తున్నాం కదండి హిందీ. దీని ద్వారా నేర్చుకుంటున్నారు కదా మీరు. మేమిద్దరం అనడానికి హమ్ లోగ్ అంటాం అనమాట. అంటే మేము, హమ్ అంటే మేము అని అనమాట అర్థం. అంటే మేము అని అనడానికి మనం హమ్ అని ఉపయోగించాలండి. ఓకేనండి. ఈ రోజుకైతే మనం ఇంతే నేర్చుకుందామండి. ఇవన్నీ మనం నేర్చుకున్నాయి మీరు కొంచెం ప్రయోగించాలండి. ఇంటి దగ్గర కూడా ఉపయోగించండి వీలైన మటుకు. ప్రణామని ఎవరైనా కనిపిస్తే వాళ్ళకి ప్రణామం చెప్పడం, అలాగా వాళ్ళకి అలా మీరు మీ రోజువారి దాంట్లో కూడా ఉపయోగించాలండి. అలా చూస్తే రాదండి, కొంచెం మనం కూడా ఎవరితోనైనా మాట్లాడితేనే దాన్ని మనం బాగా త్వరగా వస్తుందండి మనకి. సరేనండి, అందరికి అందరికి నమస్కారం అండి. प्रणाम मामी जी, कैसे हैं आप? अच्छी हूँ। घर में सब लोग कैसे हैं? हाँ, घर में सब लोग ठीक हैं। तुम कैसे हो? मैं ठीक हूँ. చూసారా మేము ఎలా మాట్లాడుకుంటున్నాం. మీరు కూడా ఇంటి దగ్గర ఇలా ప్రాక్టీస్ చేయండి.